ఏర్పడ్డ మిక్కిలినేని వెంకట ప్రసాద్ గారికి ముందుగా మన ఆలూరు తాలూకా ఇన్ఛార్జ్ అయినటువంటి బి వీరభద్రగౌడ్ గారి ఆశీర్వాదంతో అలాగే చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మనము ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రెసిడెంట్లు అందరూ కలిసి మన డీసీని ఎన్నుకోవడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రతి ఆయకట్టుకి నీరు అందించేలా మేము ఖచ్చితంగా మా యొక్క చైర్మన్ గారిని కానీ ఆయన సహకారంతో ప్రతి ఒక్క ఆయకట్టుకి నీరు అందించేలా సహకరిస్తామని ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా అందరికీ ఎటువంటి సమస్యలు లేకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఇక్కడ మన హోళగుంద మండలం సీనియర్ నాయకులు, అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు రామస్వామి అయితేనేమి, మండల్ కన్వీనర్ తిప్పయ్య అయితేనేమి, తోక వెంకటేష్ గారు ఎంతో సీనియర్ నాయకులు కూడా నాతో పాటు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు సహకరించిన మెంబర్లకి, ప్రెసిడెంట్లకి అందరికీ వందనం. మా వీరభద్రగౌడ్ గారికి కూడా నన్ను ఈ విధంగా తీసుకొచ్చి ఇలా నించోబెట్టి ఇలా చేసినందుకు సంతోషంగా ఉంది. ప్లస్ ఏకగ్రీవంగా చేసినందుకు నా మిత్రులు అందరికీ, మెంబర్లకి, ప్రెసిడెంట్లకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. త్రాగునీరు, సాగునీరు అనేది ఏందో బాధ ఏందో నాకు తెలుసు. దాన్ని నేను ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండి సక్రమంగా చేసి నీరు అందించే, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను చూసుకుంటా చేస్తా. ప్రతి ఒక్క రైతును కాపాడే బాధ్యత నాది. నేను ఎంచుకున్నది దాని గురించి ఈ పనిని. కాబట్టి మీరు అందరి సహకారం నాకు కావాలి. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. నమస్కారం. నీళ్ళైనా కొత్తగా ఎన్నికైనా మిక్కిలేని వెంకట ప్రసాద్ గారికి మరియు వైస్ సర్పంచ్గా ఎన్నికైన మల్లన్న గారికి, పూజారి మల్లన్న గారికి మరియు మెంబర్లకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. హోళగుందలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మన పైనుంచి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. అలాగే మేము హోళగుందలో మన ప్రసాద్ గారిని ఎన్నుకోవాలని అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోళగుంద మండలంలో ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రసాద్ గారిని మరియు మల్లప్ప గారిని మెంబర్లని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన పోలీస్ సిబ్బందికి, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన ప్రసాద్ గారు రైతు కుటుంబంలో జన్మించారు. వాళ్ళు రైతు బాధలంటే ఆయనకి బాగా తెలుసు. ఏ ఒక్కరు ఆయకట్టుదారులు మిగతా వాళ్ళు నీటి కొరత లేకుండా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా పలికి నీటి కొరత లేకుండా చూస్తారని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలుపుతున్నాను.